గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిస్తోందా? ప్రకృతి తన వినాశన రూపాల్ని భూమిపై ప్రదర్శిస్తోందా? అవుననే అంటున్నాయి ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రం నుంచి వస్తున్న భయంకర దృశ్యాలు. ఒకవైపు మనుషుల నిర్లక్ష్యం, మరోవైపు వేడెక్కుతున్న భూగోళం వెరసి ఇప్పుడు చైనా సరిహద్దులను ఒక మహాప్రళయం కమ్మేస్తోంది. అదే టైఫూన్ బావి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గంటకు 144 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్న ఈ రాక్షస తుఫాన్ ఇప్పటికే పలు దేశాలను అతలాకుతలం చేస్తూ చైనా తీరాన్ని తాకింది. ఆకాశం నుంచి చూస్తే ఒక గ్రహాంతరవాసి భూమిని మింగేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్న భీకర దృశ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అసలు ఏంటి బావి తుఫాన్? గ్లోబల్ వార్మింగ్ సృష్టిస్తున్న ఈ వినాశనం ఏ స్థాయికి చేరింది? ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. నిశ్శబ్దంగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్న రాక్షసాలలు, భూమిని సైతం ఊపేసేలా వీస్తున్న హోరు గాలులు. ఆగ్నేయ పసిఫిక్ ప్రాంతంలో పుట్టిన బావి అనే ఈ టైఫూన్ చూస్తుండగానే ఒక మహాశక్తిగా రూపాంతరం చెందింది. భూతాపం పెరిగిపోవటం వల్ల సముద్ర గర్భంలో వచ్చిన మార్పులు ఈ తుఫానుకు ఇంధనంగా మారాయి. జపాన్ దక్షిణ దీవులను, తైవాన్ను వణికించిన ఈ తుఫాను ఫిలిప్పీన్స్ లో ఊహించని నష్టాన్ని మిగిల్చింది. నిమిషాల వ్యవధిలోనే కురిసిన కుండపోత వర్షాలకు దక్షిణ ఫిలిప్పీన్స్ లో కనీసం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృత్యుఘోష నడుమ ఈ భయంకర తుఫాన్ ఇప్పుడు చైనా వైపు తన వినాశన అడుగులు వేసింది. చైనాలోని జెజియాంగ్ రాష్ట్ర తీరాన్ని భావి తుఫాన్ తాకింది. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు వెన్లింగ్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. చైనా జాతీయ వాతావరణ కేంద్రం అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాలంతో పోటీ పడుతూ అధికారులు సుమారు 17 లక్షల మందిని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఒక్క ఏడాదిలోనే చైనాను తాకిన 9వ టైఫూన్ ఇది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్న ఈ తుఫానులు చైనా సామ్రాజ్యాన్ని కుదిపేస్తున్నాయి. దేశ రాజధాని బీజింగ్ తో సహా అనేక ప్రధాన నగరాలు ఇప్పుడు హై అలర్ట్ లో ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠభరిత వాతావరణం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ మహాప్రళయానికి సంబంధించిన ఒక నమ్మశక్యం కాని దృశ్యం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఒకినావా నుండి తైపీ విమానాశ్రయానికి వెళ్తున్న MM529 రిజిస్ట్రేషన్ నెంబర్ గల ఒక విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా అందులోని ఒక ప్రయాణికుడు కిటికీ గుండా ఈ బావి తుఫాన్ భీకర రూపాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆకాశం పై భాగం నుండి చూస్తే భూమిపై ఒక భారీ సుడిగుండం తిరుగుతున్నట్లు, మేఘాలన్నీ ఒక రాక్షస వలయంలా మారిన దృశ్యం చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తోంది. ప్రకృతి సృష్టిస్తున్న ఈ వినాశన దృశ్యం మానవాళికి ప్రకృతి ఇస్తున్న అంతిమ హెచ్చరికలా కనిపిస్తోంది. ప్రకృతిని శాసిస్తున్నాయని అనుకుంటున్న మనిషి ఈ గ్లోబల్ వార్మింగ్ సృష్టించిన ప్రళయం ముందు ఎంత చిన్నబోయాడో ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికత కలిగిన చైనా లాంటి దేశం కూడా ఈ బావి తుఫాన్ దాటికి వణికిపోతోంది. సైన్యం, అత్యవసర రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నా ప్రకృతి సృష్టిస్తున్న బీభత్సం ముందు అవి సరిపోవడం లేదు. రాబోయే గంటల్లో ఈ తుఫాను ఇంకా ఎలాంటి విధ్వంసం సృష్టించబోతుందో అనే భయం ఆసియా దేశాలను వెంటాడుతోంది. ఏది ఏమైనా భూతాపాన్ని అదుపు చేయకపోతే ఇలాంటి మహాప్రళయాలు మానవ మనుగడకే ముప్పుగా మారుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. Right TV Bulletin updates. Keep watching.